మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్‌కి స్వాగతం. 'జంధ్యాల'కి ఒక అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన సినిమాగా 'నాలుగు స్తంభాల ఆట'ని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 1982వ సంవత్సరం మే 15న విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేకతలు కొన్నున్నాయి. ఒకటేమిటంటే సీనియర్ నటులు నరేష్ హీరోగా పరిచయం అయ్యారు. నిజానికి ఆయన 'ప్రేమ సంకెళ్ళు' అనేటువంటి చిత్రాన్ని చేస్తున్నారు విజయనిర్మల్ గారి దర్శకత్వంలో. అయితే విజయనిర్మల్ గారికి కూడా బయట ప్రొడక్షన్ వాళ్ళు చేస్తే బాగుంటుంది నా కొడుకుని పరిచయం చేయడానికి అనుకున్నప్పుడు జంధ్యాల గారు నరేష్ని సంప్రదించారు. అటు విజయనిర్మల్ గారిని సంప్రదించారు నరేష్ని హీరోగా తీసుకోవడానికి. నవత ఆర్ట్ బ్యానర్పై కృష్ణరాజు గారు చాలా చిత్రాలు నిర్మించారు మనకు తెలుసు. అయితే ఆయనకి కొన్ని సినిమాలు ఆడని సందర్భంలో ఈ సినిమా మీద చాలా ఆశలు ఉండేవి. అందుకని ఆయనకి చాలా మేకర్ బ్రేక్ సినిమా 'నాలుగు స్తంభాలట'. సో మంచి బ్యానరు. దాంతోపాటుగా జంధ్యాల హాస్యానికి పేరు కదా. నిజానికి జంధ్యాల దర్శకత్వం వహించాలి అనే తలంపు బహుశా ఆయనకి శంకరాభరణం చిత్రం తర్వాత వచ్చింది. శంకరాభరణం చిత్రం తర్వాత ఒక దర్శకుడు ఏవి కావాలనుకుంటే ఏ విధంగా తీస్తారు అనేటువంటి కాన్సెప్ట్ అర్థమయ్యి ఆయన దర్శకుడిగా మారారు. దర్శకుడిగా ఆయన 'ముద్దమందారం' తర్వాత 'మల్లెపందిరి' ఇది మూడో సినిమా. ఈ మూడో సినిమాలో నిజానికి గమ్మత్తుగా తీశారు ఇది. సరే సుత్తి జంటను పరిచయం చేశారని చెప్పా కదా. సుత్తి వీరభద్రరావు అలాగే వేలు. వీరభద్రరావు గారు యాక్చువల్గా అప్పటికి ఒక సినిమాలో నటించారు కానీ ఆయనకి ఇది అద్భుతమైన బ్రేక్ ఇచ్చింది. ఆయనకి వేలు వీళ్ళిద్దరికి కూడా. వీరభద్రరావు గారు అప్పటికే రేడియోలో పనిచేస్తుండేవాళ్ళు. అంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఆయన పనిచేస్తుండేవాళ్ళు. ఆయన మంచి డ్రామా సెక్షన్లో పనిచేసేవారు. ఆయన మంచి నటులు. రేడియో నాటకాల్లో ఆయన హీరోగా నటిస్తుండేవాళ్ళు. అలాంటిది ఈ సినిమాలో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. మరొకరు వేలు సుత్తివేలు అనుకుంటాం కదా. ఆయన బందరాయన. సో ఆయన కూడా జంధ్యాల దృష్టిలో పడి మొదటగా వీళ్ళిద్దరి పాత్రలు అంత నిడివి లేదు. అయితే ఒక సీను ఈ సుత్తి కాన్సెప్ట్ మీద చేసినప్పుడు యూనిట్ అంతా పగలబడి నవ్వారు. అప్పుడు జంధ్యాల గారికి ఐడియా వచ్చి వీళ్ళిద్దరి పాత్రల పరిధి పెంచారు. మొదటగా ఇందులో వీరభద్రరావు గారి దగ్గర గుమాసగా నటిస్తారు వేలు. ఆ పాత్ర మొదటగా వంటవాడి పాత్ర అడ్డంగా ఉందని అడ్డొస్తుందని చెప్పి గుమాస్తా పాత్రగా మార్చారు. అలా సుత్తివేలు జంట బ్రహ్మాండంగా పేలింది. సుత్తి అనేటువంటి మాట తెలుగు సినిమాలో ఉపయోగించింది బహుశా జంధ్యాల ద్వారానే అని చెప్పి అనిపిస్తుంది. సుత్తి అనేవాటి సుత్తి వేయకు సుత్తి కొట్టకోనేటువంటి మాటలు తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందాయి. అలా సుత్తివేలి జంటను ఒక ఐకానిక్ జంటగా చేసినటువంటి ప్రతిభ జంధ్యాల దక్కుతుంది. తర్వాత మనం చూస్తే ఈ సుత్తివేలి జంట మనకి 84లో వచ్చినటువంటి ఉషా కిరణ్ వారి శ్రీవారి ప్రేమలేఖలో అక్కడ సుత్తి వీరభద్రరావు ఉన్నారు. తర్వాత అప్పటికి బ్రహ్మానందం వచ్చారు. మళ్ళీ 87లో వచ్చేటువంటి అహనా పెళ్ళంట సినిమాలో మనం చూస్తే అక్కడ కోట శ్రీనివాసరావు మళ్ళీ బ్రహ్మానందం కనిపిస్తారు. అంటే ఈ సుత్తివేలు అంటే ఈ సుత్తి జంట అనేటువంటి రెండు క్యారెక్టర్స్ని ఆయన రకరకాలుగా తన సినిమాలో సృష్టించుకుంటూ వెళ్ళారని చెప్పి అనిపిస్తుంది. 'నాలుగు స్తంభాల ఆట' ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా యూత్ఫుల్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సెంటిమెంటు మెలోడ్రామా ఇదంతా సాగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది పూర్తిగా యూత్ సినిమా అని చెప్పలేం, పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా అని చెప్పలేం. ఒక బ్లెండ్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో 4 స్తంభాలుగా నటించిన వాళ్ళు మనం చూస్తే నరేషు, ప్రదీపు వీళ్ళిద్దరి పాత్రల పేర్లు అవే ఉంటాయి. అదే మనకి పూర్ణిమ అలాగే తులసి. నాకు తెలిసి ఈ నలుగురి పెర్ఫార్మెన్సెస్లో మనం ఎవరిది పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పాలంటే మాత్రం తులసి పెర్ఫార్మెన్స్ నంబర్ 1 పెర్ఫార్మెన్స్. చాలా అద్భుతం. అందరూ కూడా చాలా చిన్న వయసులో ఉన్నవాళ్ళు. ఇంచుమించుగా అప్పుడు నరేష్ వయసు 18 సంవత్సరాలు, ప్రదీప్ ఇంకా 1-2 ఇయర్స్ అటు ఇటు ఉండొచ్చు. తులసి వయసు కూడా 15-16 సంవత్సరాలు. జస్ట్ శంకరాభరణం తర్వాతే కదా. ఆల్మోస్ట్ శంకరాభరణం వచ్చేటువంటి మేబీ ఒక 2-3 ఏళ్ళకే వచ్చింది కదా. సో అందరూ వాళ్ళ టీమ్స్లో ఉన్న సమయంలో తీసిన సినిమా. సో అలా అంటే ప్రధానంగా ప్రేమ పెళ్ళిళ్ళు ఈ అంశంతో జీవితం లేదంటే విధి ఎలా ఆడుకుంటుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి తీసిన సినిమా. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా మెలోడ్రామాగాను. సో కొంతమంది నచ్చపోవచ్చు, కొంతమంది బ్రహ్మాండంగా నచ్చచ్చు. రెండు రకాలుగా అనిపించినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాని బాగా యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా
8 కేంద్రాల్లో 100 రోజులు నడిచింది. అలాగే 3 సెంటర్‌లో 175 రోజులు నడిచింది. దేవిలో 100 రోజులు ఆడి తర్వాత 75 రోజులు మార్నింగ్ షోస్ ద్వారా నడిచింది. విచిత్రంగా ఈ సినిమా వచ్చిన 2 వారాలకి 'జస్టిస్ చౌదరి' సినిమా వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్ మనకు తెలుసు. అదెంత పెద్ద హిట్టో. అలాగే జూన్ 11న విశ్వనాథ్ తన జంధ్యాల గారి గురువు అనుకుంటే విశ్వనాథ్ గారి 'శుభలేఖ' వచ్చింది. అంటే ఈ సినిమాలన్నిటినీ కూడా తట్టుకుంటూ కూడా 4 స్తంభాల ఆట ఆ రోజుల్లో అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పొంగే ఈ ప్రేమ అనేటువంటి పాట ఆ రోజుల్లో రేడియోలో బాగా మోగేది. ఎప్పుడు నిత్యం వినిపిస్తుండేటువంటి పాట. ఈ సినిమా పాటలన్నీ కూడా రాగమో అనురాగమో అనేటువంటి పాట బాగుంటుంది. ఇంకొక వేటూరి అద్భుతంగా రాసిన పాట దొరల నీకు కనుల నీరు దొరలది లోకం మగ దొరలది లోకం అనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే చివరికి మామూలుగా ఏ డైరెక్టర్ అయినా కూడా ఏం చేస్తారంటే నరేష్ పూర్ణిమ ప్రేమించుకుంటారు. వాళ్ళ ప్రేమకు ప్రదీపు సహకరిస్తాడు. నరేష్ మరదలు తులసి గాఢంగా ప్రేమిస్తుంది నరేష్ని. అయితే నరేష్ పూర్ణిమ పెళ్లి చేసుకున్న సమయంలో వాళ్ళు దాని గీత దాటి చివరికి పూర్ణిమ గర్భం దాల్చడం, ఆ పాత్ర దవా గర్భం దాల్చడం. అప్పుడు నరేష్ అన్నయ్య ఆ పెళ్లికి అడ్డుపడి నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఏదో ఉడి చేసుకుంటాను, నేను బేరించడం, ఇవన్నీ ఈ మెలో డ్రామా సాగినప్పుడు చివరికి అవుతుంటే ఈ నలుగురు కూడా ఒక తిరుపతి ప్రయాణంగా వెళ్ళే టైంలో ఒకే ట్రైన్లో కలిసినప్పుడు అప్పుడు తులసికి నరేష్కి మధ్య ఒక సంభాషణ, నువ్వు నన్ను మోసం చేశావు ఇవన్నీ చెప్పటం, ఇల్లరికి నుంచి నేను తప్పుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళటం, ఇవన్నీ ఇలా మెలో డ్రామాగా సాగినటువంటి సెకండ్ హాఫ్లో అందరూ ఏమనుకుంటారు, సాధారణంగా ఏ డైరెక్టర్ ఏం చేస్తారంటే సో ఈ మెయిన్ హీరో వీళ్ళిద్దరినీ కలిపి మధ్యలో వచ్చినటువంటి క్యారెక్టర్ని చంపే ప్రయత్నం చేస్తారు. అంటే తులసి పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళిద్దరి ప్రేమ సఫలం అవ్వాలని చెప్పని తులసి పాత్రను చంపేసి పూర్ణిమ నరేష్ని కలుపుతారు. కానీ జంధ్యాల అలా చేయలేదు. పూర్ణిమని త్యాగం చేసి అప్పటికామె ఒక పిల్లని కంటుంది. ఆ ప్రయాణంలో ప్రదీప్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు నాకు సోదరు లాంటి దానివి అని చెప్పి ప్రదీప్ పూర్ణిమకి చెప్తాడు. ఆ నరేష్ ద్వారా జన్మించిన ఆ పాపకు మహాలక్ష్మి అంటే నరేష్ తల్లి పేరు పెడతారు. పాప పేరు మహాలక్ష్మి అని చెప్పి చెప్పడం ఎంత జరుగుతుంది. సో జంధ్యాల ఏం చేశారంటే ఆ పాత్రని సాక్రిఫైస్ చేసడం కోసం అక్కడ పూర్ణిమ ఆత్మహత్య చేసుకోవడం, మళ్ళీ ఆ పాపను తీసుకుని వీళ్ళిద్దరు కలవడం అన్నట్టుగా చూపించారు. అది నాకు అనిపించింది అంటే ఆ ఎండింగ్ చాలామంది చేయరు. ఆ ఎండింగ్లో చాలామంది ఈ జంటనే కలిపే ప్రయత్నం చేస్తారు, లేదంటే వీళ్ళిద్దరిని కలిపి అది కష్టం అని చెప్పి అనుకున్నట్టు ఒక పాత్ర అయితే పోవాల్సిందే. ఆ పాత్ర పోవడాన్ని జంధ్యాల పూర్ణిమని త్యాగానికి ప్రతీకగా చూపించారు. అది 4 స్తంభాల ఆట కథ, 4 స్తంభాల చిత్రం, 4 స్తంభాల ఆట అద్భుతంగా ఆడటానికి కారణం బహుశా ఈ సెంటిమెంటు స్త్రీలకు బాగా మహిళా ప్రేక్షకులకు నచ్చుండొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుండొచ్చు. క్లీన్ సినిమా, ఎక్కడా కూడా చాలా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సుత్తి అనే పదం ఎంత పాపులర్ అయిందంటే మహాప్రభు ఆపండి, ఆ సుత్తిని దాచేయండి అని చెప్పి వేలు క్యారెక్టర్ ఒకసారి వీరభద్రరావు అంటుంది. అలాగే సుత్తి వీరభద్రరావు ఒక చోట ప్రదీప్కి మన ఇద్దరం ఎవరు అని చెప్పి ఓ క్లాస్ వ్యక్తి ఒకటి అంటాడు, మీ చదువులు మీరు పైథాగరస్ అంటే జర్మనీ వాడకుంటాడు, పైథాగరస్ అంటే ఎవరనుకున్నావు మన గిరీశం కాకినాడలో ఉన్నటువంటి పైథావార అబ్బాయి అంటాడు. అలాగే న్యూటన్ అంటే ఎవరనుకున్నావు, న్యూటన్ అనేటువంటి బెంగాలీయుడు అంటాడు. షేక్స్పియర్ ఎవరనుకున్నావు అంటాడు, శేషప్పన్ అనేటువంటి తమిళనాడులో ఉన్న రామనాథపురం చెందినవాడు అని చెప్పి ఇలా చాలా నవ్విస్తుంది ఆ పాత్ర. అంత నవ్వించిన పాత్ర చివరికి వీరభద్రరావు గారు కూడా కూతురు కోడలు ఇద్దరు కూడా నాకు 2 కూతుళ్ళు అని చెప్పి చెప్పడం నిజంగా ఇవన్నీ చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ సినిమాలో ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రోహిణి ఈ సినిమాలో ప్రదీప్ చెల్లెలుగా నటిస్తుంది. అలాగే పవలా శ్యామల ఇంకా అన్నపూర్ణ వీళ్ళందరూ కూడా నటించినటువంటి సినిమా. ఈ సినిమాని అరకు వ్యాలీ, రామచంద్రాపురం ఆ ప్రాంతాల్లో తీశారు, వైజాగ్లో. MVP కాలనీలో 2 నెలలు అద్దెకుండి మొత్తం యూనిట్ సభ్యులందరూ కూడా అద్దెకు ఉండేవాళ్ళట MVP కాలనీలో. జంధ్యాల ఇంతకుముందు కూడా అదే పని చేశారు. నరేష్ కొంచెం బహుశా ఒక
మొదటిసారి వస్తున్న హీరోనో లేదంటే విజయనిర్మల్ గారి అబ్బాయినో హోటల్లో అకామిడేషన్ ఇస్తే నరేష్ తర్వాత లేదండి నేను కూడా మీ అందరితో పాటు కలిసి ఉంటానని సో వాళ్ళతో పాటు కలిసిపోవటం. అలాగే నరేష్ ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పలేదు. డబ్బింగ్ చెప్పకుండా బాలసుబ్రహ్మణ్యం గారి చేత ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పించారు. దానికి కారణం ఏంటంటే నరేష్కి అప్పటికి ఇంకా తమిళ్ వాసనలు తోటి తెలుగు మాట్లాడుతుండేవాళ్ళు. ఈ సినిమా పాత్రకి ఆ రకమైన తెలుగు ఉచ్చారణ సరిపోదు అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత చెప్పించారు. నిజానికి విజయనిర్మల్ గారు ఆ డబ్బింగ్కి ఒప్పుకోలేదు. ఆవిడ ఒప్పుకోకపోతే జంజాల గారు లేదమ్మా ఈ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే మీ వాడి పాత్ర ఇంకా ఎలివేట్ అవుతుంది, సినిమాకి బాగుంటుంది, ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పి ఒప్పించారు. నరేష్ కొన్ని సంవత్సరాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని కలిసినప్పుడు ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు నరేష్ తెలుగు అని చెప్పి అన్నట. తర్వాత ప్రేమ సంఖ్యలో తన డబ్బింగ్ తనే చెప్పుకున్నట్టున్నారు. అలాగే ఈ సినిమాకి ఈవీవి సత్యనారాయణ అసోసియేట్గా పనిచేశారు, అదొక విశేషం. ఎస్ గోపాల్ రెడ్డి ఆయన కెమెరా ఛాయాగ్రహణ దర్శకుడు బాధ్యతలు నిర్వహిస్తే ఎంవి రఘు వీళ్ళందరూ కూడా ఆయన కింద పనిచేసేవారు. అలాగే ఈ సినిమాలో పారితోషికాలు మనం చూస్తే ప్రదీప్ 10,000 ఇచ్చారట, నరేష్ మాత్రం తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత 10,000 ఇచ్చారట కృష్ణరాజు గారు. వాళ్ళకు సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ అంటే ఒక మాట చెప్పాలి, ఈ సినిమాలో నరేష్ మీద ఫస్ట్ షాటు తన తలకిందులుగా నిలబెట్టడం అనేటువంటి షాట్ తీస్తే విజయనిర్మల్ గారు కొంచెం అప్సెట్ అయ్యారట. ఇదేమిటి నీ కెరీర్ అలా అప్సెట్టింగ్గా సాగుతుందేమో అని చెప్పి భయపడితే జంజాల గారు హామీ ఇచ్చారట, అమ్మా మీ వాడు నా వాడు, మీరేమీ వర్రీ కాకండి అని చెప్పి చెప్పారట. అలా నరేష్కి తర్వాత ఒక 10,000 ఇచ్చారట. వేలు పాత్రకి తర్వాత ఆయనకి ఒక 1,116 ఇచ్చారట. ఇలా 4 స్తంభాలాట జంజాలని ఒక అద్భుతమైనటువంటి దర్శకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. నవతా కృష్ణరాజు గారి కథంతా తెలిసినా కూడా జంజాల గారి టెక్నిక్ గమ్మత్తుగా ఉండదు. ఆయన షార్ట్ డివిజన్ అవన్నీ స్క్రీన్ ప్లే రాసేసుకున్నా సరే కార్లో లొకేషన్స్ చూస్తూ అక్కడ సంభాషణలు రాసుకుని దాని ప్రకారం నెక్స్ట్ డే ఇక్కడ షూట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకునేవాళ్ళట. ఈ పద్ధతి అంతా నవతా కృష్ణరాజు గారికి అర్థమయ్యేది కాదు. ఏమిటి ఈయన ఇలా తీస్తున్నాడని చెప్పి భయపడుతుంటే నేను అనవసరంగా జంజాలను పెట్టుకున్నా అనుకున్న సమయంలో కాస్త అర్థమైన తర్వాత ఆహా ఈయన అద్భుతంగా తీస్తున్నాడు, బాగా తీస్తున్నాడు అని చెప్పి అనుకున్నట్ట. అలా 4 స్తంభాలాట మే 15, 1982లో విడుదలై ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి 175 రోజులు నడవటం చాలా విశేషం. సో అటు అద్భుతమైన మాటలు, అద్భుతమైన కామెడీ, ఇలా అన్నీ కుదిరినటువంటి సినిమాగా 4 స్తంభాల ఆటని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఒక డిస్కో సాంగ్ ఉంటుంది, ప్రదీప్ చెప్తారు. ఆ డిస్కో సాంగ్కి నాకు డాన్స్ మాస్టర్ శివసుబ్రహ్మణ్యం నా చేత ప్రాక్టీస్ చేయించారు అని చెప్పి అంటాడు. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. అంతే ఆ స్టెప్స్ కానీ అవన్నీ చూసి. అయినప్పటికీ ఈ సినిమాకి అందరూ యంగ్ ఆడియన్స్, యంగ్ హీరోలు, యంగ్ హీరోయిన్లు, యంగ్ యాక్టర్స్ అవటం వలన నిజంగా సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్ళటం అదొక కారణం. అయితే సుత్తి జంట ముఖ్యంగా వీరభద్రరావు గారు సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లారు. తొలిసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. రోహిణి ఇప్పుడు అద్భుతమైన యాక్ట్రెస్గా మనం చూస్తాం. ఆ సినిమాలో అప్పుడే తను ఇంకా అప్పుడప్పుడే నటనలో మెలకువలు నేర్చుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇది మరో వీడియోలో ఇంకోసారి జంజాల గారి అద్భుతం, నరేష్ జంజాల గారు మరో అద్భుతమైన కాంబినేషను శ్రీవారికి ప్రేమలేఖ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. అలాగే ఈ సినిమా గురించి, ఈ వీడియో గురించి మీ వ్యాఖ్యలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.